ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు, చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ కేసులో ఇప్పటికే చాలామందిని జైలుకు పంపించారు. బట్ కనీస ఆధారాలు కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్స్ లేవని కొందరికి డిఫాల్ట్ బెయిల్ కూడా ఇచ్చేసింది ఇంతకుముందు కోర్టులు. మిథున్ రెడ్డి గారు ఇదే కేసులో జైలుకి వెళ్ళారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు, ధనంజయ రెడ్డి, జగన్ వైఎస్డిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు చాలామంది. ఈ కేసులోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేయదలిచిన ఎందుకో మరి ఆ విషయంలో మరింత ముందుకైతే వెళ్ళడం లేదు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకం ఏంటి అంటే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి ఆయన వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్. ఆ సత్యప్రసాద్ అని ఎక్సైజ్ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ కదా ఈ సత్యప్రసాద్. వీళ్ళు చాలా కీలకం. యాక్చువల్గా వీళ్ళను అప్రూవల్గా మార్చి నెక్స్ట్ మరెవరినో గట్టిగా టార్గెట్ చేయాలనుకొని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. బట్ ఆ ప్రయత్నాలకు ఇప్పటివరకైతే ఎదురు దెబ్బలు కనిపించినట్లే కనిపించాయి. బట్ తాజాగా ఈ కేసులో ఒక కీలక పరిణామం జరిగింది. ఎక్సైజ్ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ ఉండు కదా, ఆ సత్యప్రసాద్కి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీళ్ళు యాక్చువల్గా అప్రూవల్గా మారే ప్రయత్నాల్లో ఉన్నారు. వాళ్ళతో పోలీసులే అప్రూవల్గా మార్పిస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి లిక్కర్ స్కామ్లో నన్ను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయిస్తే ఏసీబీ కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసుకుంటూ ఒక కీలక తీర్పు ఇచ్చింది. అప్రూవల్గా మారే నిందితులు ఎవరైతే ఉంటారో అప్రూవర్గా మారే నిందితులు వాళ్ళు కేసు విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే ఉండాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసుకుంటూ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు ఆయన. ఇరుపక్షాల వాదనలు గతంలోనే పూర్తయ్యాయి. అనంతరం తీర్పును రిజర్వ్ చేసినటువంటి న్యాయమూర్తి గారు తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించారు. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. సో ఇప్పుడు ఈ లిక్కర్ కేసు దర్యాప్తు లేకుంటే తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కేసులో వాట్ నెక్స్ట్, ఇంట్రెస్టింగ్ చూడాలి.